హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జేపీడీ సిస్టమ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి లాస్ట్ నేను షార్ట్ వీడియో పెట్టాను కదండి, ఎల్సీఆర్ పవర్ ఆన్ చేస్తున్నామని చెప్పి. ఇది అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. మీరు చూసినట్టయితే ఇది ఎల్సీఆర్ పవర్ యాంప్ అనమాట. ఇది ఏవిఆర్ కోసం ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటరు వీటికి యూస్ చేసేదానికి హై పవర్ వాటేజ్ అనమాట. ఇందులో యాంపు కంపెనీ టవర్ వచ్చి 300 వాట్స్ పర్ ఛానల్ ఉన్నాయి. దానికోసం మన కస్టమర్ చెప్పారు ఆర్డర్ చేసి ఇవ్వమని. సెంటర్కి వచ్చేసరికి 200 వాట్ బోర్డు, ఫ్రంట్ లెఫ్ట్ టవర్ల కోసం 300 వాట్. ఇందులో యూస్ వచ్చి టొరాయిడ్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తాము. ఇది దానికి సంబంధించిన పవర్ సెక్షను, స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు. మీరు చూసిన ఇంటర్నల్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. ఇది బనానా పిన్స్తో అండ్ గోల్డ్ కలర్ నాబ్స్తో సిగ్నల్ కోసం ఇచ్చాము, డిజైన్ చేసాము. ఇది సిగ్నల్ స్పీకర్ అవుట్ ఆ విధంగా చేసాము. ఇందులో వైరింగ్ కానీ ఏం కానీ చాలా నీట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది, చేసాము ఆ విధంగా మేము. ఫ్రంట్ లుక్ కూడా కంప్లీట్ అక్రాలిక్ ప్యానల్తో బాటమ్ బుష్ నుంచి గోల్డ్ కలర్ వేసామన్నమాట. ఇందులో ప్యూర్ కాపర్ హెచ్డి ట్రాన్స్ఫర్ అండి, 100% కాపర్ అనమాట. ఇది ఎలా ఉంది ఏమని చెప్పి కస్టమర్కి రీచ్ అయిన తర్వాత కస్టమర్కి రివ్యూ ఇస్తాడు మనకి. అదే కూడా నేను ఛానల్లో పెడతాను. ఎవరికైనా ఏవిఆర్ నుండి దాని ఏవిఆర్ ఆడియో పవర్ అవుట్పుట్ సరిపోవట్లేదంటే మాకు చెప్పారంటే ఈ విధంగా 3 ఛానల్ ఎల్సీఆర్లు కానీ, ఛానల్ యాంప్లిఫైర్ 5 ఛానల్, 7 ఛానల్, 9 ఛానల్ ఎటువంటి యాంప్లిఫైర్లో మేము చేయిస్తాం. అండ్ సబ్ యాంప్లు కూడా 12 ఇంచ్ సబూఫర్లు, కొంతమంది జేబీఎల్ సబూఫర్ యూస్ చేస్తూ ఉంటారు. దానికి సరిపడా సబూఫర్ అవుట్పుట్ బోర్డులు అందులో ఉండవు, కొన్ని చాలా తక్కువ వాటేజ్ ఉంటాయి. అలా లేకుండా దాన్ని ఫుల్ వర్క్ అయ్యేటట్టు నీట్గా చేయిస్తామన్నమాట. మంచి బేస్ కానీ పంచ్ పవర్ ఆ విధంగా మేము డిజైన్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆల్రెడీ పవర్ ఆంప్లో చాలా వరకు చేసాం మేము. ఇందులో వాడిన వచ్చి బోర్డులు వచ్చి కుమార్ 650 యూస్ చేసాము. ఇది 200 వాట్ ఆర్ఎంఎస్. ఇది సెంటర్ ఛానల్కి, ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి. అవుట్లుక్ కానీ వైరింగ్ కానీ ఎక్కడ క్లమ్జీగా లేకుండా నీట్గా చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్.